నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హొన్నజిప్పేట్, డోన్కల్, కొట్టాలపల్లె గ్రామాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో వెలిసిన పురాతన క్షేత్రం కొండగిరిగట్టు రామన్న పాదాల దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అడవి మార్గంలో ఉన్నప్పటికీ ఆ రామయ్య పాదాలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రోడ్డుకు కానీ ఈ యొక్క కరెంటుకి కానీ ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి క్లియరెన్స్ కోసం ఎంపీ అరవింద్ గారికి మరియు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి విన్నవించుకునేది ఏమనగా, ఎమ్మెల్యే గారు ఇంతకుముందు 2-3 సార్లు చెప్పినాము, అప్పుడు సానుకూలంగా స్పందించారు. మాకు ఇప్పుడు వచ్చే శ్రీరామనవమి వరకు మేము అన్నీ రెడీ పెట్టుకొని మేము చేయడానికి రెడీ ఉన్నాము. మాకు దయదలచి ఈ కరెంటును మరియు రోడ్డు సరి చేసుకోవడానికి, కరెంటుని ఇక్కడికి తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇప్పించగలరని కోరుకుంటూ, ఈ యొక్క మీ యొక్క చిన్న కానుక మాకు శ్రీరామనవమి లోపల మీరు ఇవ్వాలని కోరుకుంటూ, ఏ విధంగా అంటే భక్తులకు అన్ని రకాలుగా ఇక్కడికి రావడానికే సౌకర్యం లేదు కనుక ఈ ఒక్కటి ప్రధానంగా చేయాలని మేము వనాజ్పేట విలేజ్ తరఫున, 3 విలేజ్ల తరఫున, కొట్టాలపల్లి, దొనకంటి, వనాజ్పేట మరియు మా వనాజ్పేట తాండా జీపీ వాళ్ళ తరఫున మేము అందరినీ వేడుకుంటున్నాం. భూపతి రెడ్డి సార్ గారికి మరియు అరవింద్ గారికి నేను పదే విన్నవించుకుంటున్నాం. మాకొకటి ఇది తప్పకుండా చేసేయగలరని మేము ఇది చేస్తున్నాం. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ఇవ్వమని 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా పవిత్రమైన ఆలయాన్ని మనం కొద్దిగా మీరు చొరవ తీసుకొని మాకు ఇది